హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు మిసెస్ 360 వ్లాగ్. ఇది మనకి సమ్మర్ సీజన్ కాబట్టి, మనకి సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా గుర్తొచ్చేదేంటి? పికిల్స్. ఆ పికిల్స్ మనం వాడడం వల్ల మన హెల్త్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది? ఆ పికిల్స్ ఎలాంటి న్యూట్రియంట్స్ అండ్ ప్రోటీన్స్ ఇస్తాయి? అనేది మనం నౌఎడేస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి ఒక మోస్ట్ ట్రెండింగ్ పికిల్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో, మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కమ్ ఆన్ టు ద వీడియో. అది ఒక ఎగ్ పికిల్. అసలు ఈ ఎగ్ పికిల్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది? ఈ ఎగ్ పికిల్ యూజ్ చేయడం వల్ల మనకెలాంటి న్యూట్రియంట్స్ ఒస్తాయి? అనేది ఇప్పుడు తెలుసుకోబోతాం. మనకి ఎగ్‌లో ఎక్కువ కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది మన బోన్ డెన్సిటీని పెరుగుతుంది. అండ్ న్యూట్రియంట్స్ వాల్యూ కూడా ఎగ్‌లో ఎక్కువుంటుంది. అండ్ ప్రోటీన్స్ కూడా ఎగ్‌లో ఎక్కువుంటాయి. అండ్ మనకి ఇందులో విటమిన్ ఏ అండ్ విటమిన్ ఇ విటమిన్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. ఈ ఎగ్ మనకి హెయిర్ గ్రోత్‌ననేది ఇస్తుంది. ప్లస్ ఆహ్, మన బాడీ గ్రోత్‌ని కూడా పెంచుతుంది. అండ్ ఇది మన డైట్‌లో రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ దీన్ని రెగ్యులర్‌గా మీరు డైట్‌లో ఫాలో అవ్వండి. ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్‌ని చేయడానికి యూజ్ అయ్యే ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాయిల్డ్ ఎగ్స్ అనేవి తీసుకున్నాను. ఇవి ఎగ్స్ అనేవి 15 ఆర్ 20 మినిట్స్ బాయిల్ చేయాలి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ అనేది తీసుకున్నాను. తర్వాత లెమన్ జ్యూస్ తీసుకున్నాను. తర్వాత ఇందులో కారం కూడా యూజ్ చేయాలి. అండ్ పసుపు, గరం మసాలా పొడి అండ్ జీలకర్ర పొడి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇయన్నీ మనం నేచురల్‌గా ప్రిపేర్ చేసినయే అండి. నేనైతే షాప్‌లో అయితే ఇంగ్రీడియెంట్స్ కొనలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ప్రాసెస్ కోసం ఇన్‌స్టంట్‌గా అనేది ప్రిపేర్ చేశాను. అండ్ ఈ కారం అనేది మనం ఎండుమిర్చితోనే చేసుకున్న కారం. అండ్ ఈ ఇంగ్రీడియెంట్ ఈ ఇంగ్రీడియెంట్ మనం ఈ ఆల్ కైండ్స్ ఆఫ్ మసాలాస్ అన్నీ వేపి పొడి చేసుకున్న పొడిది. ఇదేంటంటే జీరా పౌడర్. ఈ జీరా పౌడర్ అనేది నేను వేపేసుకొని పౌడర్ చేసుకున్నాను. అండ్ ఇది ఆయిల్ అనేది మెయిన్ అండి. ఇందులో ఆయిల్ మనం సన్‌ఫ్లవర్ ఆయిల్ అండ్ పామ్ ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే అది కొంచెం మన బాడీ కొలెస్ట్రాల్ అనేది పెంచుతుంది. కాబట్టి ఇది ఇన్‌స్టంట్ పికిల్ కాబట్టి కొంచెం గాను నూనె అది యాడ్ చేసుకుంటే మీ బోన్ డెన్సిటీ అనేది పెరుగుతుంది కాబట్టి గాను నూనె అనేది మీ డైట్‌లోది యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మేకింగ్ ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాన్ తీసుకోండి. పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనం ఇందులో బాయిల్డ్ ఎగ్స్ అనేవి తీసుకున్నాం కదా! ఈ బాయిల్డ్ ఎగ్స్ అనేది స్మాల్ పీసెస్ కింద కట్ చేయాలి. అప్పుడు మనం ఇందులో యెల్లోని అవాయిడ్ చేసేయాలి. యెల్లో యూజ్ చేస్తే ఎక్కువ మనకి నీసు స్మెల్ ఒస్తది కాబట్టి యెల్లోని అవాయిడ్ చేసేసి ఈ బాయిల్డ్ ఎగ్ వైట్ అనేది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఎగ్‌ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మన ఎగ్ యెల్లో అనేది అవాయిడ్ చేసి ఇలాగ స్మాల్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసేసుకొని, ఇప్పుడు మనకిది నూనెనేది కాగిపోయింది కాబట్టి, ఈ నూనెలో మనం ఎగ్స్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ పీసెస్. కొంచెం ఎగ్స్ కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు కొంచెం ఆయిల్‌లో అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేవి మన ఈ పీసెస్ అనేది ఆల్రెడీ డీప్ ఫ్రై అయిపోయింది. కాబట్టి ఎగ్ పీసెస్ అనేది ఒక ప్లేట్‌లోకి సర్వ్ తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇందులో ఈ ఆయిల్‌లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనం దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఇందులో కొంచెం డీప్ ఫ్రై అయిపోతుంది. అండ్ ఇందులో కూడా మనకి పచ్చి వాసన స్మెల్ అనేది పోతుంది. కాబట్టి తర్వాత ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్‌ని ఇందులో యాడ్ చేసేయాలి. ఇందులోకి కొంచెం సాల్ట్. హ్మ్. తర్వాత కొంచెం పసుపు. తర్వాత కొంచెం కారం. ఏసిన తర్వాత కొంచెం ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని ఈ టెక్స్చర్‌ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇదంతా ఈ ఎగ్ పీసెస్‌కి పట్టేలాగా కొంచెం ఒక 5-10 మినిట్స్ అనేది దీన్ని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఎగ్స్‌కనేది ఈ మిక్చర్ అనేది బాగా పడుతుంది. ఈ మిక్చర్ అంతా ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని, తర్వాత ఇది లాస్ట్‌లో దీనికి 2 స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఈ ఎగ్ పికిల్ అనేది మీకు రెడీ అయిపోయింది. సో, ఈ ఎగ్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. దాన్ని ఇలా ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. ఎక్కువ న్యూట్రియంట్స్ వాల్యూ అండ్ ఎక్కువ ప్రోటీన్స్ వాల్యూ ఉన్న ఎగ్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ చివరున్న గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. థాంకింగ్ యూ ఆల్.